జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. త్వరలో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా ఉంది. దాని తర్వాత మనకి జూన్ మొదటి వారంలో జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడము, క్వాలిఫై అవ్వడము, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడము, క్వాలిఫై అవ్వడము, ఇది ఎంత కష్టమైన పనో ఈ జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవడము, ఈ ప్రాసెస్ అంతా చూడడం కూడా కష్టమైన పని అని చాలామంది భావిస్తుంటారు. హలో, దిస్ ఈజ్ డాక్టర్ దినేష్ కుమార్ గట్టు. ఈ వీడియోలో ఈరోజు మనము అసలుకి జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమేం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఏమేం ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పూర్తిగా మనం తెలుసుకుంటాము. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, డోంట్ మిస్. ఫస్ట్, జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ, IIITs అండ్ అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఈ జోసా కౌన్సిలింగ్లో. ఈ జోసా కౌన్సిలింగ్కి మనం ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో జూన్ ఫస్ట్ వీక్లో, ఆ సమయంలో మనకి కొన్ని అబ్రివేషన్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి AIR ఆల్ ఇండియా ర్యాంక్, CRL కామన్ ర్యాంక్, JEE జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, CSAB సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్. ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వచ్చేసరికి IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, GFTI గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఇవే కాకుండా ఇంకా చాలా అబ్రివేషన్స్, స్టేట్ కానీ లేకపోతే నేషనల్ పూల్ కానీ, ఇవన్నీ కూడా మనకి తెలవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనము josa.nic.in josa.nic.in వెబ్సైట్ లోపలికి వెళ్తే మనకి బిజినెస్ రూల్స్లో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్, ఈ జేఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? జేఈ మెయిన్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం ద్వారా కూడా మనము జోసా కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడు NITs, IIST, IIITs, అదర్ GFTIsలో మనకి అడ్మిషన్ దొరుకుతుంది. ఒకవేళ IITనే మనకి మెయిన్ ఎయిమ్ అయితే మనకున్న ఆప్షన్ జేఈ అడ్వాన్స్డ్లో తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్, క్వాలిఫైయింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ మెన్షన్డ్ అబౌట్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఈచ్ ఇన్స్టిట్యూట్ అండ్ అకాడమిక్ ప్రోగ్రామ్ మే హ్యావ్ అడిషనల్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్. క్యాండిడేట్ మస్ట్ మీట్ ఆల్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ టు ఆబ్టైన్ అడ్మిషన్. కొన్ని ఐఐటీలో ఇంటర్లో ఇంత పర్సెంటేజ్ ఉండాలని ఉంటుంది, కొన్ని ఐఐటీలో అకాడమిక్ మొత్తం ట్రాక్ రికార్డ్ చూస్తారు. ఇవన్నీ కూడా మనకి రిక్వైర్మెంట్స్ ఇంతకుముందు మనం చెప్పిన josa.nic.in వెబ్సైట్లో బిజినెస్ రూల్స్లో ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. అది చూడటం వల్ల మనకి ఏ ఐఐటీలో ఏ ఎలిజిబిలిటీ ఉందో కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈ జోసా కౌన్సిలింగ్లో అసలుకి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో తెలుసుకుందాం. టోటల్ 128 ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో ఐఐటీలో వచ్చేసి 23 ఐఐటీలు ఉన్నాయి, 18,160 సీట్లు ఉన్నాయి ఐఐటీలో. 32 NITలు, 24,525 సీట్లు ఉన్నాయి. 26 IIITలు, 9,940 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదర్ GFTIs గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ 47 GFTIsలో 10,228 సీట్లు ఉన్నాయి. టోటల్ జోసా కౌన్సిలింగ్లో మనకి 60,000కు పైగా సీట్లు అవైలబుల్ ఉన్నాయి బీటెక్లో. నెక్స్ట్, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ స్టెప్ జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. లాగిన్ యూజింగ్ జేఈ క్రెడెన్షియల్స్, తర్వాత ఫిల్లింగ్ చాయిసెస్, ఆ తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్, తర్వాత సీట్ యాక్సెప్టెన్స్, ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్. ఇవి మనకి జనరల్గా జోసా కౌన్సిలింగ్లో ఉండే స్టెప్స్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాము. స్టెప్ 1, రిజిస్ట్రేషన్. హౌ టు రిజిస్టర్? ఫస్ట్ ఏ కౌన్సిలింగ్ అయినా సరే మనము క్రెడెన్షియల్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. క్యాండిడేట్ మస్ట్ లాగిన్ josa.nic.in యూజింగ్ ద అప్రాప్రియేట్ క్రెడెన్షియల్స్ బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్. అప్రాప్రియేట్ క్రెడెన్షియల్స్ ఏంటి? మీ జోసా అప్లికేషన్ నెంబర్, మీ పాస్వర్డ్, దాని ద్వారానే మనం రిజిస్టర్ చేసుకుంటాము. లాగిన్ విత్ జేఈ మెయిన్ 2025 అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఒకవేళ ఫారెన్ నేషనల్స్ అయితే లాగిన్ విత్ జేఈ అడ్వాన్స్డ్ 2025 డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ అపియర్డ్ ఇన్ జేఈ మెయిన్. సో మనం ప్రతి ఒక్క విద్యార్థి జేఈ మెయిన్ క్వాలిఫై అవుతాడు, ఆ తర్వాత ఎలిజిబిలిటీ ప్రకారం అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా రాస్తాడు. బట్ కౌన్సిలింగ్కి వెళ్ళే సమయంలో మన జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, ఆ సమయంలో మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ద్వారా జోసా వెబ్సైట్ లోపలికి వెళ్ళి లాగిన్ అవుతాము.
నెక్స్ట్ ఫిల్లింగ్ చాయిసెస్. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనము ఆన్లైన్లోనే ఆప్షన్స్ ఫిల్ చేసుకోవాలి, చాయిసెస్ ఇవ్వాలి. ఈ చాయిసెస్ ఇచ్చే క్రమంలో ఫస్ట్ మీరందరూ కూడా ఇంటి దగ్గర హోంవర్క్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన 128 ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 128 ఇన్స్టిట్యూట్స్ గురించి పూర్తి సమాచారం, అందులో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అందులో ఏవి బెటర్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక ప్రయారిటీ, అంటే టాప్ నుంచి లీస్ట్ వరకు మీరు ఫస్ట్ హోంవర్క్ చేసుకోవాలి. గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, మీకు కావాల్సిన స్పెషల్ రిక్వైర్మెంట్స్, హాస్టల్ ఇలాంటివి ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాటన్నింటినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ 128 ఇన్స్టిట్యూట్స్లో విచ్ ఈజ్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఐటి మద్రాస్లో సిఎస్సి కావాలి, సో నేను పేపర్ మీద ఐఐటి మద్రాస్ సిఎస్సి అని ఫస్ట్ ఆప్షన్ రాసుకుంటాను. దాని తర్వాత నాకు అదే ఐఐటి మద్రాస్లో ఈసీఈ కావాలి, సెకండ్ ఆప్షన్ ఐఐటి మద్రాస్ ఈసీఈ అని రాసుకుంటాను. ఇలా సాధ్యమైనన్ని ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఒక హోంవర్క్ లాగా చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్కి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది ఈజీగా ఫైండ్ చేసేసి యాడ్ చేసుకుంటాము. అప్పుడు మనకి టాస్క్ ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మనము ఈ వర్క్ ఇంటి దగ్గర చేయకపోతే డైరెక్ట్గా సిస్టమ్ లోపలికి లాగిన్ అయినప్పుడు కన్ఫ్యూజన్లో ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, అది బెటర్గా ఉందా లేదా, ఏదైనా మర్చిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి హోంవర్క్ చేసిన తర్వాత మాత్రమే చాయిస్ ఫిల్లింగ్కి వెళ్ళండి. ఈ చాయిస్ ఫిల్లింగ్లో యాక్సెస్ అవైలబుల్ ప్రోగ్రామ్స్, వ్యూ లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ, ఐఐటీస్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఫర్ జేఈ మెయిన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీతో పాటు IIITs, GFTIs, అదర్ IIEST ఇలాంటివి. నెక్స్ట్ సెలెక్ట్ యువర్ ప్రిఫరెన్సెస్. Choose and arrange your preferences in order from most desired to least. Use filters to narrow options by ఇన్స్టిట్యూట్ టైప్, బ్రాంచ్, స్టేట్. మనం హోంవర్క్ చేసినతో పాటు డైరెక్ట్ సిస్టమ్ లోపలికి లాగిన్ అయిన తర్వాత కూడా మనకు కావాల్సిన ఓన్లీ సిఎస్సి కావాలి, సిఎస్సి మాత్రమే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎన్ఐటీస్ కావాలి, ఎన్ఐటీస్ మాత్రమే ఫిల్టర్ చేసుకోవచ్చు. అలా ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనకి చేసిన హోంవర్క్, ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ రెండింటి ద్వారా టాస్క్ ఇంకా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ లాక్ బిఫోర్ డెడ్ లైన్. Once satisfied, lock your choices before the deadline. Take a printout, locked choices for your records. Important. Filling choices on the online portal is free of cost. No fee is required for JOSA registration and choice filling. ఈ లాక్ బిఫోర్ డెడ్ లైన్ చాయిసెస్ మ్యాండేటరీ మనం లాక్ చేస్తాము. ఇఫ్ ఒకవేళ డెడ్ లైన్ లోపల మనం లాక్ చేయకపోతే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. అయితే ఈ లాక్ చేసే దానికంటే ముందు n నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎడిట్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. 1కి 10 సార్లు మనం చెక్ చేసుకొని ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ విచ్ ఈస్ బెస్ట్ ఏందో తెలుసుకొని పూర్తిగా చూసిన తర్వాత చాయిసెస్ అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మనం లాక్ చేస్తాము. డెడ్ లైన్ లోపల చేసేసి ప్రింట్అవుట్ తీసుకుంటాము. నెక్స్ట్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఎడిట్ మల్టిపుల్ టైమ్స్. యూ కెన్ ఎడిట్ ఆర్ రీఅరేంజ్ యువర్ చాయిసెస్ మల్టిపుల్ టైమ్స్ బిఫోర్ లాకింగ్ దెమ్. లాక్ చేసే దానికంటే ముందు ఎన్నిసార్లు అయినా సరే మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. మార్క్ అలాట్మెంట్ హెల్ప్. మార్క్ అలాట్మెంట్ ఆర్ రిలీజ్డ్ డ్యూరింగ్ చాయిస్ ఫిల్లింగ్ to help students gauge their chances of getting preferred seats. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మంచి ర్యాంక్ వచ్చింది, తనకి అవగాహన లేకుండా తను ఇష్టం వచ్చినట్టు ఆప్షన్స్ పెట్టుకుంటున్నాడు, అయినా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ మెయిన్ సీట్ అలాట్మెంట్ జరగకుండా మార్క్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మార్క్ సీట్ అలాట్మెంట్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే, బాబు నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం నీకు ఇలాంటి కాలేజీలో సీట్ వస్తుంది, నువ్వు పెట్టిన ఆప్షన్స్లో ఈ నెంబర్ దగ్గర నీకు వస్తుంది, ఇది ఓకేనా, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ నీకు కరెక్ట్గా ఉంటేనేమో ఉంచేసేయాలనే. ఒకవేళ నువ్వు మంచి ఆప్షన్ కింద పెట్టుకున్నావు, దానికంటే పైన నీకు సీట్ అలాట్ అయింది, దీని పైకి తీసుకురావాలి అనుకుంటే తీసుకురావచ్చు. ఇది మార్క్ సీట్ అలాట్మెంట్ తర్వాత జరుగుతుంది. లాకింగ్ ఈజ్ మ్యాండేటరీ. లాకింగ్ యువర్ చాయిసెస్ ఈజ్ మ్యాండేటరీ టు మూవ్ అహెడ్ ఇన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. ఆటోమేటిక్ లాకింగ్. If you fail to lock your choices, the system will automatically consider to lost your saved options as final. No registration fee. కౌన్సిలింగ్కి ఈ చాయిస్ ఫిల్లింగ్కి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ ఉండదు. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్. సీట్ అలాట్మెంట్ మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మార్క్ సీట్ అలాట్మెంట్. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ అండ్ చూజ్ ఆల్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ దే ఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఆర్డర్ టు ప్రిఫరెన్స్. మీకు ఏది ఫస్ట్ కావాలో ఆ ఫస్ట్ అది పెట్టండి, దాని తర్వాత సెకండ్ ఆప్షన్, తర్వాత థర్డ్ ఆప్షన్, ప్రయారిటీ చూసుకోండి. ఆ ప్రయారిటీ చూసుకునే క్రమంలో సెకండ్ పైన ఉన్న ఒకటి సెకండ్ కంటే బెటరా కాదా, థర్డ్ పైన ఉన్న 2 థర్డ్ కంటే బెటరా కాదా, ఫోర్త్ పైన ఉన్న 3 ఫోర్త్ కంటే బెటరా కాదా, ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడైనా మీకు ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ కనుక ఇన్సెట్ అవుతే దాన్ని కిందికి తీసుకురావడము, దానికంటే బెటర్ ఈ పైకి తీసుకురావడము
మార్క్ సీట్ అలాట్మెంట్ సమయంలో కూడా చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్, యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ చాయిస్ సెలెక్షన్. మేక్ షూర్ టు include all acceptable options. Final seat allotment. Check your seat allotment under your JOSA login. Allotment is based on JEE main rank, category, gender, available seats and your locked choices. Once మనం ఆప్షన్స్ అన్ని పెట్టేసిన తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్ తర్వాత మనం లాక్ చేయొచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. దాని తర్వాత మనకి టోటల్ 5 rounds ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది జోసాలో. దాని తర్వాత స్పెషల్ రౌండ్ ఉంటుంది, దాని తర్వాత సీసాప్ కూడా ఉంటుంది. ఈ 5 rounds ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనం ప్రాసెస్ చూద్దాము. సీట్ యాక్సెప్టెన్స్ బై క్యాండిడేట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చినప్పుడు నేను ఆ సీట్ని యాక్సెప్ట్ చేయాలి. చేస్తే కానీ, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ చేసే క్రమంలో మనకున్న ఆప్షన్స్ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఇప్పుడు ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద సీట్ ఆన్లైన్, ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ ఆప్ట్ ఫర్ వన్ ఆఫ్ ది 3 strategic choices: freeze, float, slide for the joint seat allocation process. This decision is mandatory and determines your participation in subsequent rounds. First, freeze ఏందో తెలుసుకుందాం. Accept the offered seat and confirm contentment with the allocated academic program. You will not participate in further rounds of seat allocation while retaining the same seat. నీకు ఫస్ట్ రౌండ్లోనే అనుకున్న కాలేజీలో అనుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చింది, ఇంకా నాకు వేరే ఏది వద్దు అనుకుంటే ఫ్రీజ్, ఆ సీట్ నీకు కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్, ఫ్లోట్. Accept the offered seat but remain eligible higher preferences program in any institute during subsequent rounds. If offered, you will accept it. Otherwise, continue with the current seat. నాకు ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా కావాలి, నేను ఆప్షన్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను అనుకుంటున్నప్పుడు మీరు ఫ్లోట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏమైపోతుంది, ఇఫ్ ఒకవేళ నీకు బెటర్ కాలేజ్లో సీట్ వస్తే అది ఉంటుంది, ఏది రాకపోతే ఆల్రెడీ మనం ఇక్కడ ఆప్షన్ని ఫ్రీజ్ చేసుకో ఓకే అనుకొని ఫ్లోట్కి వెళ్ళాం కాబట్టి ఏది రాకపోతే అది అలానే ఉంటుంది. నెక్స్ట్, స్లైడ్. Accept the offered seat and remain eligible for higher preferences programs within the same institute during subsequent rounds. Such candidate continue in JOSA rounds. For example, నాకు ఒక ఐఐటీలో సిఎస్సి సీట్ వచ్చింది, నాకు వేరే బ్రాంచ్ కావాలనుకుంటున్నాను, అప్పుడు నేను స్లైడ్ అనే ఆప్షన్ పెట్టుకుంటాను. సో ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 3 కూడా మ్యాండేటరీ స్టెప్స్ ఇన్ కౌన్సిలింగ్. నెక్స్ట్, accepting a allocated seat by choosing one of these options is mandatory to continue in the JOSA process. మీకు ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వచ్చింది, ఈ 3 ఏది మీరు సెలెక్ట్ చేసుకోలేదు, మీరు ఫర్దర్ రౌండ్స్ వెళ్ళడానికి అవకాశం లేనట్టే. సో ఈ 3 మీరు ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది మ్యాండేటరీ. నెక్స్ట్, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ అలాట్ అయింది. ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ అలాట్ అయినప్పుడు పేమెంట్ ఈజ్ మ్యాండేటరీ. క్యాండిడేట్ మస్ట్ పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీ టు కంటిన్యూ విత్ ద జోసా ప్రాసెస్ until the end to avail seats in IIT or NIT plus systems. Documents uploaded will not be verified unless the candidate pays the seat acceptance fee. Non-payment of rejection. Failure to pay the seat acceptance fee is treated as rejection of the allocated seat. Such candidates will no longer participate in subsequent rounds. ఎందుకు ఈ పేమెంట్ చేయాలి? ఈ పేమెంట్ చేయకపోతే మినిమం ఫీ అనేది ఒకటి ఉంటుంది, ఆ పేమెంట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఆ పేమెంట్ మీరు ఫస్ట్ రౌండ్లోనే చేస్తే ఏమైపోతుందంటే, ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ చేయడానికి కూడా మనకి తగిన సమయం దొరుకుతుంది. ఇఫ్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెయిల్ ద్వారా మనం ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము ఇన్ టైంలో కనుక ముందుగా పేమెంట్ చేయకపోతే ఆ ప్రాసెస్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు సీట్ అలాట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా పేమెంట్ చేయండి. ఫీ స్ట్రక్చర్ అండ్ పేమెంట్ మెథడ్స్. ఈ సీట్ అలొకేషన్ మినిమం ఫీ ఏదైతే ఉందో ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి క్యాండిడేట్స్కి వచ్చేసి 15,000 రూపాయలు, జనరల్ కేటగిరీ విద్యార్థులు వస్తే 30,000 రూపాయలు. ఈ పేమెంట్ మనము డెబిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేసుకోవచ్చు. ఇది మినిమం సీట్ పేమెంట్ మెథడ్. నెక్స్ట్, ఎందుకు ఇప్పటిదాకా మనం మాట్లాడాము, ఈ పేమెంట్ ఎందుకు ఎర్లీగా చేయాలి? పే ఆన్ ఫస్ట్ డే. పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద రెస్పెక్టివ్ రౌండ్ ఇట్ సెల్ఫ్. డాక్యుమెంట్ వెరిఫైడ్. ఎన్ష్యూర్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ విత్ ఇన్ ద సఫిషియంట్ టైమ్. రెస్పాండ్ టు క్వెరీస్. లీవ్ ద అడిక్వేట్ టైమ్ టు ప్రాపర్లీ రెస్పాండ్ టు రిపోర్టింగ్ ఆఫీసర్ క్వెరీస్. మనం ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తామో, ఇఫ్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం కనుక ఉంటే మనకి మెయిల్స్ వస్తుంటాయి, దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాము. ఈ పేమెంట్ అనేది మనము ఎర్లీగా చేసేసి డాక్యుమెంట్స్ ఎర్లీగా అప్లోడ్ చేసుకోవడం వల్ల సఫిషియంట్ టైం దొరుకుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా కూడా
మనకి ఏ ప్రాబ్లం ఉండదు. లాస్ట్ మినిట్ దాకా మనం వెయిట్ చేస్తే మెయిల్స్కి సరిగా రెస్పాండ్ అవ్వకపోతే ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. డోంట్ వెయిట్ అంటిల్ లాస్ట్ డే, అవాయిడ్ లాస్ట్ మినిట్ పేమెంట్ ఫెయిల్యూర్స్ అండ్ ఎన్ష్యూర్ స్మూత్ ప్రాసెస్. నెక్స్ట్, ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ జోసా కౌన్సిలింగ్ మొత్తంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్, ఐడెంటిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్స్ మేమో, ఆధార్ కార్డు అవి. నెక్స్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, కేటగిరీ సర్టిఫికేట్, మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాంటివి ఏమైనా ఉంటే, డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ మనకి జోసా వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు, అది డౌన్లోడ్ చేసుకొని సంబంధించిన మెడికల్ అధికారుల నుంచి గెజిటెడ్ సైన్ చేయించుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్, క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ ఆర్ ఇమేజ్ పాస్బుక్ విత్ అకౌంట్ డీటెయిల్స్, అడిషనల్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఒకవేళ ఫారెన్ నేషనల్స్ అదర్ కంట్రీ ఎవరైనా వస్తే సంబంధించిన పాస్పోర్ట్స్ అవి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ నాట్ ఇన్ ఇంగ్లీష్ హిందీ, రిక్వైర్డ్ సర్టిఫికేషన్ ఇంగ్లీష్ హిందీ ట్రాన్స్లేషన్ బై ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ. ఇఫ్ ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్స్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ లేకుండా వేరే లాంగ్వేజ్లో కనుక ఉంటే అక్కడ ఉన్న సంబంధించిన ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే కాంపిటెంట్ అథారిటీ నుంచి సైన్స్ సిగ్నేచర్స్ చేయించుకొని రావాలి. ఇప్పుడు మనము ఈ జోసా కౌన్సిలింగ్లో ఈ చాయిస్ ఫిల్లింగ్లో కొన్ని టిప్స్ ఫాలో అవుతే సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. Fill maximum choices. Utilize all available options to maximize your chances of seat allocation. Use previous data, analyze previous year cutoff ranks and seat allocation patterns to make informed decisions. Plan smart. Strategize your freeze, float, slide options based on your preference and confidence level. First, మనము అన్ని ఆప్షన్స్ ఎందుకు ఫిల్ చేసుకోవాలి? నేను కేవలం గత సంవత్సరం వచ్చింది కదా అని చెప్పేసి ఒక 5-6 ఆప్షన్స్ పెట్టేసి వదిలేస్తే అందులో ఎక్కడా సీట్ రాకపోతే సెకండ్ రౌండ్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటికే నాకంటే తక్కువ ర్యాంకు లేకపోతే తక్కువ మెరిట్ ఉన్న విద్యార్థికి కనుక సీట్ వస్తే నాకు సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. సో సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ ఎలాగో మనం ప్రయారిటీ ప్రకారం పెట్టుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ మన స్పెషల్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆలోచించుకొని ఒక లిస్ట్ తయారు చేసేసి దాని ప్రకారం ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చిన కాలేజు బ్రాంచ్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఇంకా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఈ జోసా కౌన్సిలింగ్ గురించి కానీ అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి కానీ మే 23, 24 హైదరాబాద్లో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో 15వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంది. మీరు అక్కడికి రావడం వల్ల మీకున్న సందేహాలన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే కౌన్సిలింగ్ మనకి జూన్ 1st వీక్లో ఉంటుంది, మన ఈవెంట్ మే 23, 24 ఉంది. ఆ సమయంలో మీరు అక్కడికి రావడం వల్ల మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. దీనితో పాటు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, దేశంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి సోషల్ పోస్ట్ అకాడమీ, నేను స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు పూర్తి సమాచారం వస్తుంది. దాని ద్వారా భవిష్యత్తులో మీరు ఒక రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా లభిస్తుంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా డౌన్లోడ్ చేసుకోమని షేర్ చేయండి. జస్ట్ ఫింగర్ టిప్స్ మీదనే మనకి పూర్తి సమాచారం రావడం వల్ల ఎక్కడికో వెళ్ళి మనం అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా యాప్ మీద డిపెండ్ అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్.